జనరల్‌గా ఏంటంటే కొడాలి నాని అందరికీ తెలుసు గుడివాడ అనగానే. కానీ అవునండి. తెర వెనుక ఉన్న తులసిబాబు అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ఇప్పుడు బయటకొస్తా ఉన్నాయి. కొడాలి నాని చేసిన భూ ఆక్రమణలా లేదంటే ఇతర కేసులు సంబంధించి అవన్నీ ఫిర్యాదులొచ్చాయి. ప్రభుత్వానికి ప్రజావాణి కార్యక్రమాల్లో గానీ, ఇతర కార్యక్రమాల నిర్వహిస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. కానీ తులసిబాబు అరాచకాలకు సంబంధించి ఇంకా ఎక్కువగా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి గదా! ఎలా అర్థం చేసుకోవాలి? ఇటువంటి వాళ్ళని ఎంతమందిని తయారు చేశారనుకోవచ్చు? తయారు చేయటానికి చాలా మంది ఉన్నారు గదండీ! హ్మ్. యాక్చువల్‌గా మా గుంటూరు జిల్లాలో తీసుకుంటే, మరి ఇతనేమో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అటు గుడివాడ కృష్ణా జిల్లా ఎళ్ళాడనుకోండి. మా హ్మ్. గుంటూరు జిల్లాలోనే బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. గుంటూరు హార్ట్ ఆఫ్ ది టౌన్‌లో. హ్మ్. అతని సంగతి ఏందో చూసాం గదా! అర్ధరాత్రి, అపరాత్రి అందరి మీద పడిపోయి హఫ్తాలు వసూలు చేసి, ఈ ఎలక్షన్ టైంలో గూడా పోలీసుల మీద గూడా దౌర్జన్యం కాండ చేసి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చి అతని ముందు మైక్ పెట్టారు గదా అని చెప్పి, వాడెంత, వీడెంత, ఈడ్నేసేస్తాను, వాళ్ళందరినీ ఇక బండి గట్టి ఏడ్చుకొస్తానని మాట్లాడినోడు ఒకడున్నాడు గదా! ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉన్నారండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాగా ఎవరికి వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. కాకపోతే తులసి బాబు దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. హ్మ్. ఇతను పొలిటికల్లీ మోటివేటెడ్ ఆర్ పొలిటికల్ మేడ్ దొంగ, లేకపోతే అంత మాట అనకూడదేమో. మరి నేరస్తుడో, లేకపోతే హఫ్తా వసూలుదారుడో అనటానికి లేదు. హ్మ్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ సిఐడిలో ఉండగా సునీల్ కుమార్ తయారు చేసిన ఒక అస్త్రం. మనం అక్కడి నుంచే కదా ఫాలో అవ్వాల్సింది. హ్మ్. తులసి బాబు అని పేరు వస్తే, తులసి బాబుకి సిఐడి సునీల్ కుమార్కి ఉన్న అనుబంధం దగ్గర నుంచే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సిఐడి సునీల్ కుమార్ అంటే అందరికీ తెలుసు. అందుకనే అసలు ఇప్పుడు తులసి బాబు అనే ఒకడున్నాడు అని బయటకు వచ్చిందే రఘురామకృష్ణరాజు గారు బయట పెట్టడం మూలాన, ఆయన సొంతగా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువగా ఆయనే ఇన్వెస్టిగేషన్ చేసుకొని, అక్కడెవరున్నారు, ఎక్కడెవరున్నారు, ఈళ్ళెవరు, ఎవరి దగ్గర ఉన్నారు, నా మీద ఎవరు కూర్చున్నారు, పక్క బిల్డింగ్ లో అంబటి రాంబాబు, నందిగం సురేష్ వచ్చి ఆ రోజున అర్ధరాత్రి దాకా ఎందుకు కూర్చున్నారు, వాళ్ళ సెల్ ఫోన్ డేటాలు మొత్తం ప్రొక్యూర్ చేయమని కోర్టుకు వెళ్ళటాలు, ఇంత వ్యవహారం జరిగిన తర్వాత ఇప్పుడు మనం తులసిబాబు గురించి మాట్లాడుకుంటున్నాం. హ్మ్. ఈ తులసిబాబు తయారయ్యింది సిఐడి సునీల్ కుమార్ దగ్గర. ఇతను ఒక అనధికారిక పోలీస్ కింద తయారయ్యాడు. అసలు సిఐడికి ఇతను లీగల్ అడ్వైజర్ గా పనిచేశాడండి. మీరు ఊహించగలుగుతారా? ఇతను లీగల్ అడ్వైజర్ ఏమిట్రా బాబు అని. అక్కడ నుంచి ఇప్పుడు గుడివాడ చేరాడు. వీళ్ళంతా షెల్టర్ ఎవరిస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ కోసం పనిచేస్తారు. ఈ తులసి బాబు అనేది కేవలం అస్త్రం మాత్రమే. తుపాకీ ఎవరి చేతిలో ఉంటాయేమండి? తుపాకీ ఎవరి చేతిలో ఉంటే ఏమి, వాళ్ళు కాల్చిన వాళ్ళు ఎవరికి ఏం చేశారనే దాని మీద అది పేలుతుంది. సునీల్ కుమార్ అగ్రిగోల్డ్ బాధితుల పేర్లతోటి అకౌంట్లు ఓపెన్ చేపించి ఆ డబ్బులు మొత్తం కొట్టేయటానికి వేసిన ప్లాన్ లో ఇతను ఒక ఆయుధంగా పనికొచ్చాడు. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసి, అసలు టార్చర్ కాదండి, టోటల్ గా మనిషినే నిర్మూలించటానికి చేసిన ప్రయత్నం. లేకపోతే వాడి సైజ్ చూశారు కదా, అంత సైజు ఉన్న వ్యక్తి వచ్చి ఒక బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న మరొక వ్యక్తి మీద గుండెల మీద ఎగిరెగిరి కూర్చుంటే ఆ మనిషి ఏమైపోతాడండి? ఇంకోటి అది అరెస్ట్ చేసి రిమాండ్ ప్రయత్నం. తరలిస్తున్న సందర్భంలో ఏమాత్రం ఆయనలో పశ్చాత్తాపం లేదంటే అవేం కనపడటం లేదు, బాధ అవన్నీ. ఆయుధానికి ఎమోషన్స్ ఉండవండి. హ్మ్. ఇంకా ఆయన సంతోషంగా బోరుగడ్డ వెళ్తున్నారు. అనిల్ కుమార్ కూడా ఒక ఆయుధమే. అది జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకున్న ఆయుధం. హ్మ్. ఆ ఆ ఆయుధానికి మాత్రం ఎమోషన్స్ ఉన్నాయా? ఎన్నిసార్లు అతన్ని జీజీహెచ్కి తీసుకెళ్లి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తే, నా నాకు ఏదో డెఫిషియన్సీగా ఉన్నట్టుంది, నాకు చికెన్ బిర్యానీ పెట్టించండి, మటన్ బిర్యానీ పెట్టించండి అని అడగలేదు. హుహు. ఆ తర్వాత పోలీసులతోటి మరి ఏం లాలూచి పడ్డాడో ఏమో తెలియదు, ఆయన తీసుకుని రెస్టారెంట్లు అమ్మడ తిరగలేదు వాళ్ళు. ఆ తర్వాత అర్ధరాత్రి వాళ్ళ మేనల్లుడు ఎవరో వస్తే అతన్ని ములాఖత్ ఇవ్వటానికి మైనర్ బాలుడిని అర్ధరాత్రి పూట స్టేషన్ లోకి అలౌ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ మన గుంటూరులో ఉందండి. ఏం చెబుతాం ఇంకా చెప్పండి. అలాంటిది హ్మ్. ఇప్పుడు ఇక తులసి బాబు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది అన్ని అస్త్రాలే. ఈ రోజుకి మనం తులసి బాబు ఆ వసూలు చేసిన హఫ్తాలు మీరు టీ ట్యాక్స్ అని కూడా పెట్టారు.
మీ పొద్దున పేపర్లోనూ చూశాను, ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో కూడా టీ ట్యాక్స్ అని. ఉమ్, ఈ టీ ట్యాక్స్ మొత్తం తులసిబాబు జేబులోకి వెళ్ళిందా? ఉమ్. ఒకసారి చూడండి. ఎవరో గత మరి 5 దీని వెనక సంవత్సరాల్లో సిఐడి సునీల్ కుమార్ దగ్గర ఉండి ఎంత ఆయనకు వసూలు చేసి పెట్టుంటాడు. ఇప్పుడు గుడివాడలో ఇప్పుడు ఈ 7 నెలల్లో ఎంత వసూలు చేశాడు? మీరే రాశారు ఎవరెవరి దగ్గర ఏ రకంగా చేశారని. రాజేంద్ర నగర్ లో ఓ పెద్ద, అది గుడివాడ రాజేంద్ర నగర్ లో ఓ పెద్ద అపార్ట్మెంట్ తీసుకుని దాని నిండా 50-60 మందిని పోషించటం. ఆ తర్వాత బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉన్న ఆఫీసులో ఈ దందాలు హఫ్తాలు వసూళ్లు చేయటం, దీని మీద పంచాయతీలు పెట్టటం. కాంట్రాక్టర్లు ఏంటి, సబ్ కాంట్రాక్టర్లు ఏంటి, లేకపోతే ఇవాళ మీరు రాసిన దాని ప్రకారంగా చూసుకుంటే మొత్తం సెటిల్మెంట్లు అంతే ఇక. దగ్గరలో టిడ్కో ఇళ్ళ సముదాయం మధ్యలో షాపులు పెట్టుకోవడానికో లేకపోతే వ్యాపార ఏదైనా ఆఫీసులు పెట్టుకోవడానికో వాళ్ళ దగ్గర కూడా వసూలు చేశారని కూడా రాశారు కదా. ఇవన్నీ నిప్పులేందో పొగరాదు అన్నట్టుగా ఒకళ్ళొకళ్ళు బయటకు వచ్చి చెబుతారు. ఎటువంటి నిజం లేదు అని అనుకోవటానికి ఏం లేదు, ఇక్కడ నిజంగా ఉండాలి. కానీ నేను అడిగేది ఏంటంటే, ఇది కేవలం ఆయుధం మాత్రమే కదా, దీన్ని వాడిన మనుషులు ఎవరు? ఈ వసూళ్లు చేసిన ఈ అక్రమ సంపాదన మొత్తం ఎవరి జేబులోకి వెళ్ళింది? అదొక్కసారి పరిగణలోకి తీసుకోవాలిగా. మనం ఎప్పుడు తులసిబాబు 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 అనే మాట్లాడుకుంటున్నాం కానీ వాడుకున్న సునీల్ కుమార్ గాని రాము గారి గురించి కానీ మనం మాట్లాడటం లేదే. మీరు అనుకుంటున్న వ్యక్తులు ఎవరు చెప్పండి గౌతమ్ గారు, ఎవరు? నేను చెప్పాను కదా, ఇప్పుడు దీనికి ముందు సిఐడి సునీల్ కుమార్ వాడుకున్నాడు. ఇప్పుడు సునీల్ కుమారేనా? రాజకీయ నేతలు, బడా రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా? గత వైసీపీ పాలనలో అయితే బడా రాజకీయ నేతలు ఎవరు ఉన్నట్టుగా ఏం లేదు. ఎందుకంటే ఇతని పరిధి చాలా చిన్నదండి. ఇతను క్లుప్తంగా చెబుతాను. ఇతని హిస్టరీ ఏంటంటే, ఇతను ఆర్వీఆర్జేసీ కాలేజీలో చదివేటప్పుడు, అది ఒక అటానమస్ కాలేజీ, డబ్బులు కడితే ఎవరికైనా సీట్ ఇస్తారు. అందుకని అక్కడ చదివేటప్పుడు ఏంటంటే, పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ పెద్ద ఆఫీసర్ల పిల్లలు ఎవరైతే చదువుతున్నారో అక్కడ వాళ్ళతో పరిచయాలు పెంచుకొని, ఎందుకంటే మనకు ఉన్న బుద్ధి మనకున్న మోటోని బట్టి మన ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకు 10 మంది ఫ్రెండ్స్ ని వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుంటే వీడి బుద్ధి ఎలాంటిదో తెలిసిపోద్దని వెనకటి నుంచే నానుడే ఉంది. అలా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న పిల్లలతోటి పరిచయాలు పెంచుకొని వెళ్ళి మా డీజీపీ ఆఫీసుల దగ్గర తిరుగుకుంటానో లేకపోతే కంట్రోల్ రూమ్ దగ్గర తిరుగుకుంటానో, ఇప్పుడు సిఐడి సునీల్ కుమార్ కి అటాచ్ అయ్యాడు. అక్కడ ఇతను అండర్లోనండి